ఈ మధ్య కాలంలో పీసీఓడి అని చాలా వింటున్నాం. సో ఈ పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి చాలామందికి. అందుకనే చాలామంది ఆడవాళ్ళు అమ్మ మాకు పీసీఓడి ఉంది, పిల్లలు అందుకని పుట్టట్లా, డిలేడ్ సైకిల్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ రోజులకి సైకిల్స్ రావట్ల పీరియడ్స్ అని చెప్పి స్ట్రెస్ అవుతున్నారు. సో ఎవరైతే ఫస్ట్ 1 ఇయర్ పెళ్ళైన తర్వాత ప్లాన్ చేశారో ప్రెగ్నెన్సీ వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్షన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఫస్ట్ బెటర్ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి. వాళ్ళు మీకు కొంచెం ఫస్ట్ ఏంటంటే స్కాన్ చేస్తారు, అసలు నిజంగా మీకు పీసీఓడి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది పీసీఓడి అని అనుకుంటా పీఓఆర్ అంటే పూర్ ఓవేరియన్ రిజర్వ్, చాలా ఎగ్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి డిలేడ్ సైకిల్స్ వస్తాయి. సో మీరు నిజంగా పీసీఓడియా లేదంటే వేరే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఫస్ట్ క్లారిఫై చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ పీసీఓడి అంటే ఏంటి అంటే ఆడవాళ్ళు పుట్టుకతో చాలా ఎగ్స్తో పుడతారు, మిలియన్స్ ఆఫ్ ఎగ్స్తో. సో ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చేటప్పటికి అవి హండ్రెడ్స్కి తగ్గిపోతాయి. ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వస్తూ ఉంటాయి. కానీ ఈ పీసీఓడి పేషెంట్స్కి చాలా ఎగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. నార్మల్గా వీళ్ళకి ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ హై రేంజ్లో ఉండటం వల్ల అండ్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రేషియో ఆల్టర్ అవ్వటం వల్ల వాళ్ళకి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వటం అంటే ఓవ్యులేషన్. సో ఓవ్యులేషన్ అనేది నార్మల్ ప్రాపర్ టైంలో అయితే, ఎగ్ అనేది రిలీజ్ అయితే, ఎగ్ అనేది మన ట్యూబ్లోకి వెళ్తే అదే టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ స్పర్మ్ అనేది ఎగ్ని మీట్ అవ్వకపోతే ఆ మంత్ మీకు రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతేనే మనకి ప్రెగ్నెన్సీ అన్నా వస్తుంది, లేదంటే పీరియడ్ అన్నా వస్తుంది అనమాట. సో ఓవ్యులేషన్ అవ్వదు పీసీఓడి పేషెంట్స్. ఇది ఎందువల్ల అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. హై ఇన్సులిన్ లెవెల్స్ ఉండటం వల్ల కూడా ఈ ఆండ్రోజన్ అనే హార్మోన్ ఎలివేట్ అయిపోయి మనకి ఓవ్యులేషన్ జరగదు. అండ్ ఈ పీసీఓడి పేషెంట్స్ ఎక్కువ మంది బాగా ఎక్కువ వెయిట్ ఉండటం వల్ల కూడా, ఈ ఒబెసిటీ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఆండ్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ జరగటం, దానివల్ల కూడా మనకి ఓవ్యులేషన్ అనేది జరగదు అనమాట. సో పీసీఓడి ఉన్న వాళ్ళు ఫస్ట్ క్లారిటీగా నిజంగా పీసీఓడి ఉందా లేదా తెలుసుకొని, అండ్ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయో లేదో కూడా తెలుసుకొని, పీసీఓడి ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఉంటుంది అనమాట. సో అది కూడా చెక్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని చూసి అసలు ఎందుకు మీకు ఇంత ఇర్రెగ్యులర్ సైకిల్స్, నార్మల్గా ఫస్ట్ సింపుల్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తారు. డైలీ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి అండ్ మీ ఫుడ్ ఇంటేక్ నార్మలైజ్ చేసుకోండి. అంటే ఎక్కువగా హై ఫ్యాటీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినద్దు.